చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కల్చరల్ కన్వీనర్గా నియమితులైన నవీన్ కుమార్ యాదవ్ని చైతన్యపురి డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ గుర్తించి స్టేట్ బాడీలో పోస్ట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత బాధ్యతతో పార్టీకి పనిచేస్తానని అన్నారు. తనను సన్మానం చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ్ముడు మిత్రుడు గంగపోయిన నవీన్ యాదవ్ పార్టీ ఎన్ని కష్టాలు నష్టాలు ఒడిదుడుకులో ఎదుర్కొన్నా కూడా చైతన్యపురి డివిజన్లో గతంలో గడ్డనాడ మున్సిపాలిటీ ఉంటే తర్వాత గడ్డనాడ డివిజన్ అయింది, తర్వాత ఇప్పుడు చైతన్యపురి డివిజన్. గడ్డనాడ మున్సిపాలిటీ గడ్డనాడ డివిజన్ చైతన్యపురి డివిజన్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీకి 6 నిమిషాలు కృషి చేసి అంచెలంచెలుగా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా, డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా, దాని తర్వాత పార్టీలో వివిధ బాధ్యతలు పోషించి ఈ రోజున యువమోర్చా రాష్ట్ర కల్చరల్ కన్వీనర్గా నియమితులైనందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు నవీన్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. మరియు మీ యొక్క సేవలు ఈ యువమోర్చాకు, రాష్ట్ర పార్టీకి కానీ, మన చైతన్యపురి డివిజన్ కానీ కార్యకర్తలు మళ్ళీ తయారు చేసే బాధ్యత కూడా నీ మీద ఉన్నది. కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉన్నది. ప్రతి ఒక్క యువకుడిని యువమోర్చా తరఫున గల్లీ గల్లీ తిరిగి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తావో ఆ బాధ్యత, గురుతర బాధ్యత నీ మీద ఉన్నది. పార్టీ నీకు ఈ బాధ్యత అప్పగించింది. నువ్వు చక్కగా పార్టీని ముందుకు తీసుకోవాల్సిన ప్రగాఢ నమ్మకం కూడా మాకున్నది. మీ అందరం కూడా పెద్దలందరం ఇక్కడ ఉన్న వాళ్ళము నీకు పెద్దల అన్నలాగా ప్రతి క్షణం ప్రతి నిమిషము నీ ఎమ్మడి ఉంటాము, నీకు తోడ్పాటు అందిస్తాము. ఏ కార్యక్రమానికి కానీ నువ్వు ఏ విషయం సబ్జెక్ట్ తీసుకున్నా కానీ నీ వెనుక మేము ఉంటాము. నువ్వు ముందుకు తీసుకెళ్ళి పార్టీని, యువకులను పార్టీలో చేర్పించు. రాబోయే 2023లో పార్టీ మన అధికారంలోకి రావడానికి ఏ రకంగానైనా మనం కష్టపడాలి. దానిలో నీ పాత్ర ముఖ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నన్ను యువమోర్చా నాయకులకు మరియు బీజేపీ నాయకులకు, మా అన్న కార్పొరేటర్ నరసింహగుప్తా గారికి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శంకరన్న గారికి, మా అన్న స్టేట్ స్పోక్స్ పర్సన్ కృష్ణన్న గారికి, స్టేట్ ఎస్సీ మోర్చా నాయకులు హరిబాబు అన్న గారికి, పర్ల శివన్న గారికి, డివిజన్ అధ్యక్షులు వినోదన్న గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నాకు అన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఈ పదవి ఇచ్చిన వీళ్ళందరికీ నేను ఎక్కువ పనిచేస్తున్నాను. యువమోర్చా నాకు యువమోర్చా కల్చరల్ కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. దానికి నేను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పదవిని నేను దుర్వినియోగించుకోకుండా దానికి నేను నా సాయశక్తిలా న్యాయం చేస్తానని మనవి.